హలో మిత్రులారా, హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ ఎంతో ఫేమస్. మనకి సోషల్ మీడియా పుణ్యం అంటూ ఏ ఫుడ్ ఎక్కడ బాగుంటుందో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఫుడ్ కొంచెం బాగుంటే చాలు ఈజీగా వైరల్ అయిపోతున్నారు. అలానే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన వాళ్ళల్లో ఈ కుమార్ ఆంటీ కూడా ఒకరు. అసలు ఈ కుమార్ ఆంటీ ఎవరు? ఈమె గురించి అయితే పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఈ ఒక్క డైలాగ్ తో ఇంకా ఫేమస్ అయిపోయింది. సెలబ్రిటీలు కూడా లేనంత క్రేజ్ ఈ కుమార్ ఆంటీకి వచ్చేసింది. కేవలం యువతే కాదు, సినిమా సెలబ్రిటీలు కూడా వచ్చి ఆమె దగ్గర భోజనం చేస్తున్నారంటే ఆమె ఎంతగా ఫేమస్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆంటీ బిజినెస్ విషయానికి వస్తే ఈమె 2011లో కోహినూర్ హోటల్ ఎదురుగా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆంటీ అంత ఫేమస్ అయిపోవడానికి తను ఏమేమి ఫుడ్ సర్వ్ చేస్తుందో ఒక్కసారి ఆ మాటల్లోనే మనం విందాం. నాన్ వెజ్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, చేపల కర్రీ, చేపల ఫ్రై, ప్రాన్స్ కర్రీ. నాన్ వెజ్ మొత్తం ఏమో కంట్రీలో వెజ్లో ఒక 1 కర్రీ ఉంటుంది, గ్రేవీ కర్రీ ఒకటి, ఫ్రై కర్రీ ఒకటి, చట్నీలు 2 చట్నీలు ఉంటాయి, ఒకటి రెడ్ చట్నీ, ఒకటేమో పికిలు, పప్పు, సాంబారు, మజ్జిగ అండ్ రైతా అండ్ రసం, పచ్చిపులుసు. సరే, వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్. ఈ ఐటమ్స్లో ఏది తీసుకున్నా, ఆల్ మిక్సింగ్ తీసుకున్నా కానీ సేమ్ రేటు, ఒకటే రేటు. వెజ్ 70, నాన్ వెజ్ 100. ఈ నాన్ వెజ్లో కనుక ఐటమ్స్ని బట్టి ఉంటుంది. చికెన్ కర్రీ అయితే 100, మా చికెన్ ఫ్రై అయితే 150, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ప్రాన్స్ 150 అండ్ మటన్ కర్రీ 200, చికెన్ కర్రీ 100, లివర్ కర్రీ 100, బోటీ కర్రీ 100, ఫిష్ కర్రీ 100, ఫిష్ ఫ్రై 100. స్టార్టింగ్లో 5 కేజీల రైస్తో ప్రారంభమైన కుమార్ ఆంటీ ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకి 100 కేజీల పైగా అమ్ముడుపోతుంది. ఇంకా కుమార్ ఆంటీ ఫుడ్ బిజినెస్ విషయానికి వస్తే ఆమె మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య వరకు ఆమె వ్యాపారం జరుగుతుంది. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ ఆంటీ షాప్ క్లోజ్ చేయడానికి కారణం ఏంటో తెలుసుకుందామా? ఇది తెలియాలంటే ముందుగా ఒకసారి మనం ఆంటీ ఎంట్రీ చూద్దాం. అయోధ్యలో కూడా ఇంతమంది జనం లేరు. ఇంకా నెక్స్ట్ క్లిప్లో పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయినట్టుగా వీళ్ళ వీడియో రికార్డింగ్లు అయితే చూడండి ఒకసారి. అయితే ఈమె వైరల్ అయిన దగ్గర నుండి ఈమె దగ్గర ఫుడ్ తినడానికి వచ్చే వాళ్ళతో పాటు వీడియోస్ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు. ఇంకా ఆంటీ షాప్ క్లోజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పార్కింగ్. ఆంటీది స్ట్రీట్ ఫుడ్ సెంటర్ కావడంతో అక్కడ పార్కింగ్కి ఫెసిలిటీ లేదు. ఇంకా ఆటోమేటిక్గా క్రౌడ్ ఎక్కువైపోయినప్పుడు ప్రతి ఒక్కరూ తమ వెహికల్స్ని రోడ్డు మీద పార్క్ చేస్తున్నారంట. సో ఇది పోలీసుల తలనొప్పిగా మారి వారు ఆంటీ మీద కేసు నమోదు చేశారు.
కొద్దిగా పక్క జరగండి, పక్క జరగండి. అంటే దగ్గర ఉన్నా ఎప్పుడు వచ్చిందేనా ఏమంటలే మేడం, ఏమంటలే మిమ్మల్ని ఏమంటలే అంటే పక్కన 5 నిమిషాలు 5 నిమిషాలు రిక్వెస్ట్. ఒకసారి ఇక్కడ ఫుడ్ తినే వాళ్ళతో పాటు వీడియో రికార్డింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి క్లిప్ లో చూడండి. డబ్బులు ఇచ్చేసి నువ్వు వెనకాలకి వెళ్ళి ఒక ప్లేట్ ఇస్తా, వెనకాల వెళ్ళి 2 పట్టుకో. ఇక పోలీసులు ఆంటీ మీద కేసు నమోదు చేసి షాప్ క్లోజ్ చేయించాక ఆంటీ యొక్క వేదన ఆమె మాటల్లోనే మనం విందాం. ఇవ్వట్లేదు. ఇప్పుడు మీ పబ్లిక్ అందరినీ మేము రమ్మని పిలిచామా? మీడియా వాళ్ళు మేమందరం పిలిచామా రమ్మని? మరి ఎందుకు మా మీద ఇలా ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అసలు ఇప్పుడు మాలు ఇప్పుడు 2 అయిపోతుంది, ఇప్పుడు పాదొక్క 2 అవుతుంది. ఇప్పుడు అరగంట నుంచి గంట నుంచి 1 గంట కాడి నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని అమ్ముకొనివ్వట్లేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకునివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు చెప్పుకునివ్వట్లేదు? లేదు, ఎప్పుడు లేదు. అంటే అంత గతంలో కూడా ఇట్లా జరిగినాయి. కాకపోతే ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల కానీ ఇట్లా చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైందో మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ మా పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారివ్వండి, ఎక్కువ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను నేను. కానీ
ఇది దీనికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, కానీ బాగేస్తుంది నాకు. లేదమ్మా, వ్యాన్ ఎక్కడ ఉంది అసలు? వ్యాన్ ఎందుకు ఆపనివ్వట్లేదు? వ్యాన్ ఎందుకు అసలు చేయనివ్వట్లేదు? వచ్చింది నాన్న, ఇప్పుడు వచ్చి కూడా 12:40కి వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు వాళ్ళ అర్థం కావట్లేదు. ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అంటే వ్యాన్ ఆపడానికి వీల్లేదు, దింపడానికి వీల్లేదు అని చెప్పాలి. అది ఇప్పుడు నేను అడిగాను, సరే గమ్మున దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను అట్లా లోపలికి వెళ్ళాను, 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అదే ఇప్పుడు అక్కడ పెట్టారంట మూల మీద. ఎక్కడుందో పదండి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. అసలు షాప్ ఎందుకు క్లోజ్ చేశారో పోలీస్ వారు ఇలా వివరణ ఇచ్చారు. లేకపోతే ఇదంతా కేబుల్ జమ అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఆల్మోస్ట్ 10 రూపీస్ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. మా ఒక్కళ్ళనే పెట్టినట్లేదు సార్, మీరు అందరినీ పెట్టి ఇచ్చారు, మా ఒక్కళ్ళనే పెట్టిన మీరు. ఇది పర్సనల్ సార్, పర్సనల్, ఇది ఓన్లీ పర్సనల్, మీరు ఓన్లీ పర్సనల్ మా ఒక్కళ్ళనే పెట్టినట్లేదు మీరు. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఏం లేదండి ఇక్కడ. కాకపోతే అది కోర్టులో స్టే ఇచ్చారు అంతే. కోర్టులో స్టే ఇచ్చారు కాబట్టి రిమూవ్ చేయలేకపోతున్నాం. వన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే రిమూవ్ చేస్తాం. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఇస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? దట్స్ వై వి 10 పీపుల్. ఏంటండి ఇక్కడ ఎవరి తప్పు అని చెప్పి మనం అనలేము. ఒకప్పుడు వరంగా మారిన సోషల్ మీడియా ఇప్పుడు అదే సోషల్ మీడియా వలన ఆంటీ ఉపాధికి శాపంలా మారిందేమోనని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.